ఎండు మిరపకాయలతో హోమం నిర్వహిస్తే సంతానం కలుగుతుందని హోమాలు పూజలతో ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుస్తామని చెప్పి అమాయక ప్రజల్ని మోసం చేసి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్న వైవి శాస్త్రి అనే నకిలీ బాబాని హైదరాబాద్ రామంతాపూర్లో ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. 1,04,000 రూపాయలతో పాటు 5 సెల్ ఫోన్లు, 2 ట్యాబ్లు స్వాధీనం చేసుకున్నారు. వనస్థలిపురం నివాసం ఉండే ఓ మహిళ అనారోగ్యంతో బాధపడుతుండగా ఆమెకు నయం చేయడానికి 1,00,000 రూపాయలు తీసుకుని తమను మోసం చేశాడని బాధితురాలి బంధువులు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఎస్ఓటీ పోలీసులు శాస్త్రిని రామంతాపూర్లో అరెస్ట్ చేశారు. గత కొద్ది రోజుల క్రితం ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కూడా ఈ బాబాపై కేసు నమోదైంది. సంతానం లేనివారికి పూజలు చేసి సంతానం కలిగిస్తామని గర్భరక్షభి స్తోత్రం, శేష్ఠీదేవి కవచం, సంతాన రేణుక, పారాయణం జపం లాంటివి చెబుతూ ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తేల్చారు. ఇతనిపై గతంలో వనస్థలిపురం మరియు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నట్లు తెలిపారు పోలీసులు. వివిధ ఛానళ్లలో అడ్వర్టైజ్మెంట్ చూసి అమాయకులు ఈ బాబాను ఆశ్రయిస్తున్నారని, ఇలాంటి వారిని నమ్మొద్దని తెలిపారు. చేసుకోండి. 4,000 తీసుకుంటాం. ఏ హోమం చేస్తే అన్ని హోమాలు, నవగ్రహ నక్షత్రాలు, గణపతి, ఆ కట్టెలు పేర్లు మామూలు పేర్లు మామూలుగా ఇందులో వేస్తారా? ఇవన్నీ వేస్తాం కదా, జీలకర్ర అన్నీ వాడతా ఉంటాం. జీలకర్ర వాడతాం, నల్ల నువ్వులు. చూడంతా ఎంత పని చేసేస్తున్నారు చూడు. నాకంతా ఫోన్లు తీసుకున్నారు, వాళ్ళకి లేని పని చెబుతున్నారు. ఏం చెప్పలేదు ఎలా వ్యక్తులు తప్పదు వయసు నుంచి మేము చేస్తున్నారు అంటే. సరే సరే ఇక్కడ ఇక్కడ అనే అతను ఇక్కడ వనస్థలిపురంలో ఉంటాడు. వాళ్ళ మదర్ నాగమణి, ఏజ్ 52 years. ఆమెకు కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగా ఉండట్లేదు. దానికై మెడిసిన్స్ తీసుకున్నా ఎక్కడ ఆమె క్యూర్ కాలేదని అతడు ఈ సెల్ ఫోన్ ద్వారా ఈ వెంకటేశ్వర శాస్త్రి అనే అతన్ని కాంటాక్ట్ కావడం జరిగింది 20 రోజుల ముందు. అతను ఏం చెప్పాడంటే, నేను మీ మదర్ యొక్క ఆరోగ్యం బాగు చేస్తాను, దానికి బాగలముఖి, శతచండి, అతుగ్రామ్ యజ్ఞం చేయాలి, దానికి 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పగా ఈ కృష్ణ, వంశీ కృష్ణ అనే అతను 1,00,000 రూపాయలు అతనికి ఇవ్వడం జరిగింది. తర్వాత ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ మదర్ని తీసుకొని రామంతపూర్లో ఉంటున్న ఈ వెంకటేశ్వర శాస్త్రి దగ్గరికి వెళ్ళగా అతను అక్కడ లేడు. అతనికి తెలిసిపోయింది నన్ను మాకు మోసం చేసినాడని. అతను వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా
అతని మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చీటింగ్ కింద 406, 420 IPCలో కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అతని నుండి ఇతనిపై ఉప్పల్లో కూడా ఇలాంటి చీటింగ్ కేసు రిజిస్టర్ అయి ఉన్నది. అతని వద్ద నుంచి 2,04,000 రూపాయలు నెట్ క్యాష్ను, 5 సెల్ ఫోన్లు, 2 ట్యాబ్లు రికవర్ చేయటం జరిగింది. ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఇంత సైన్స్ టెక్నాలజీ పెరిగింది, అయినా కానీ ఇంకా గుడ్డిగా ఏదో మంత్రాలు చేస్తాం, తంత్రాలు చేస్తాం, ఆకుపసరు పెడతాం, అది పెడతాం, ఇది పెడతాం, మీ ఆరోగ్యం బాగు చేస్తాం అంటే ఇంకా ప్రజలు కూడా నమ్మి ఇంత సైన్స్ టెక్నాలజీ డెవలప్ అయిన అప్పటికి కూడా ఇంకా మోసపోతున్నారంటే చాలా విచారించవలసింది. ప్రజలు ఇప్పటికైనా మేల్కొనుండి ఇలాంటి మోసగాళ్ళ చేతిలో మోసపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.